లైమ్ అండ్ వాటర్ మెలన్ మాక్టైల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కార్బోనేటెడ్ వాటర్ అంటే సోడా అంటాము అది, అలాగే కొద్దిగా ఐస్, నిమ్మరసం, పంచదార, తేనె, పుదీనా, గార్నిష్ కోసం ఒక వాటర్ మెలన్ చెక్క ఇలాగనమాట ఒక ముక్క, అలాగే వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ అంటాము, కర్బూజకాయ అంటారు కొంతమంది, ఏమన్నా అనొచ్చు, వాటర్ మెలన్ ఇంగ్లీష్లో. ఫస్ట్ ఏం చేద్దామంటే వాటర్ మెలన్ని ముక్కలు చేసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుందాం. చాలా సింపుల్ డిష్, మీకు 2-3 నిమిషాల్లో అయిపోతుంది. అట్లే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి 2-3 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఇవన్నీ చెక్క తీసుకోవడము, ఇవన్నీ కట్ చేసుకోవడం కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి ఆబ్వియస్లీ టైం పట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలా స్మూత్గా నైట్ ఇది ఒక ఎంజాయబుల్ టైం థింగ్ లాగా ఉంది కదా అసలు. పుచ్చకాయ కోయడం కూడా ఇట్స్ లైక్ ఫన్. యూజువలీ మార్కెట్లో ఎప్పుడైనా సరే ఫ్రూట్ జ్యూస్లు చాలామంది ఈ ఆరోగ్య ప్రియులు అంటాం కదా, వీళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, వాటర్ మెలన్ చాలా మంచిది, ఫ్రూట్ జ్యూస్లు చాలా మంచిది. జ్యూస్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా మనము ఏం జ్యూస్ తాగుతావు అని ఎవరైనా అడిగారంటే మనం గట్టిగా ఏ సపోటా జ్యూసో లేకపోతే ఇంకేదైనా ఏ కివీనో అవకాడోనో ఇలాంటివి చెప్తూ ఉంటాం. అవకాడో కూడా బాగుంటుంది. అవేమో కొద్దిగా కాస్త ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కానీ హెవీ జ్యూస్లు అని చెప్పి అంటూ ఉంటారు. ఎక్కువ ఆరోగ్యం పిచ్చోళ్ళు ఏం చేస్తుంటారంటే వాటర్ మెలన్ జ్యూస్ అంటారు. వాటర్ మెలన్ మళ్ళీ జ్యూస్ చేసుకొని తాగాల్సిన అవసరం ఏముంటుంది అని అనుకుంటూ ఉంటాను నేను. యూజువలీ సాధారణంగా నేనేం పెద్దగా ఇష్టపడను వాటర్ మెలన్ జ్యూస్ని. కానీ ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఈ స్టైల్లో చేస్తే మాత్రం ఇట్ ఈస్ డిఫరెంట్, డెఫినెట్లీ డిఫరెంట్. ఓకే, చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి కదా, వెరీ టేస్టీ. అందరూ చూస్తున్నట్టున్నారు, జ్యూస్ కొంచెం కొన్నా. చాలా బాగుంది తెలుసా. నాకైతే దీన్ని గ్రైండ్ చేయబుద్ధి కావట్లేదు, అలాగే తినేద్దాం అనిపిస్తుంది. ఇంత స్వీట్గా ఉంది, క్రంచీగా, ఐ మీన్ టు సే క్రిస్ప్గా, చాలా బాగుంది వాటర్ మెలన్. సీడ్ కూడా రిమూవ్ చేసుకోకుండా అలాగే తినేస్తారు వాటర్ మెలన్ పీసెస్. ఐ లైక్ దట్. నేను తినలేనులే కానీ ఇంకా అసలు జంజాటమే లేదు, డైరెక్ట్గా వాటర్ మెలన్ అలా కొరుక్కుంది తినేయచ్చు. నాకు ఆ విత్తనాలు రిమూవ్ చేయడంలోనే పెద్ద పని అంతా అయిపోతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు డూ, పుదీనా ఆకులు ఒలుచుకొని దీన్ని కూడా ఫైన్గా చాప్ చేసి బ్లెండ్ చేద్దాం. ఈ మింట్ పుదీనా అంటే మింట్ కదా, పుదీనా కూడా కొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ని తీసుకొచ్చి వాటర్ మెలన్ జ్యూస్ని బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది. కానీ సాధారణంగా ఈ జ్యూస్ సెంటర్లలో వాళ్ళు ఇవన్నీ చేయరు. జస్ట్ వాటర్ మెలన్ వేసి మిక్సీ కొట్టేసి అలా పోసి ఇచ్చేస్తారు. వాటర్ మెలన్ అతి తక్కువ విటమిన్స్ ఇలాంటివన్నీ ఉన్న ఒక ఫ్రూట్ అన్నమాట.
మూతట్టేసి మిక్సీ పెట్టాలి. Now we can strain it. స్ట్రైనింగ్ అనేది కంప్లీట్లీ యువర్ విష్. మీకు స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆ పల్పు తిందామనిపిస్తే అలాగే ఉంచుకోండి. నేనేంటంటే చూడ్డానికి మంచిగా ఉంటుంది కదా అని స్ట్రెయిన్ చేస్తున్నా. అందులోనూ ఆ సీడ్స్ ఉంటాయి కదా, పుచ్చకాయలోని సీడ్స్, విత్తనాలు, అది కూడా తాగేటప్పుడు పంటి కింద పడితే అంత మంచిగా అనిపించదు నాకు. యాజ్ ఐ సెడ్, కొంతమందికి నో ప్రాబ్లం, దే కెన్ హ్యావ్. పీపుల్ హూ డోంట్ లైక్ మీ, దే కెన్ స్ట్రెయిన్. లేదంటే పుచ్చకాయలోంచి ముందే విత్తనాలన్నీ ఓపిక్గా కూర్చొని ఒలిచేసి తర్వాత గ్రైండ్ చేసుకోండి. Neatly strained. నెక్స్ట్ ఏంటి, తదుపరి ఇందులో నిమ్మరసం వేసి కలుపుకుందాం. నిమ్మరసం అలాగే తేనె. ఇదంతా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే మిక్సీలో వేసినప్పుడు ఆ పల్ప్తో పాటు ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని తర్వాత వేసుకుంటున్నాను. షుగర్, ఓకే, ఐ కెన్ కీప్ ఇట్ aside. నెక్స్ట్ ఒక గ్లాస్ ఒక ప్లేట్లో షుగర్ తీసుకున్న, ఒక నిమ్మకాయ చెక్క, దీంతో ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఇలా తిప్పేసామంటే దానికి నిమ్మరసం అంటుకుంటుంది. ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ లోతుగా, తక్కువగా కావాలంటే తక్కువగా. దెన్ లైక్ దిస్. పర్ఫెక్టో. తర్వాత ఐస్ వేసుకుందాం. ఈ బౌల్ రౌండ్ ఎడ్జ్ ఉండడం వల్ల వేయడం కష్టం అయిపోతుంది. విల్ యూస్ మిక్సీ జార్ ఫర్ దట్. Top up with soda or carbonated water. Ta-da! పైనుంచి గార్నిష్. Presentation.